తెలుగు సామెత. అందం చూసే కళ్ళను బట్టి ఉంటుంది. బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బీహోల్డర్. అందం చూసే కళ్ళను బట్టి ఉంటుంది. బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బీహోల్డర్. అందం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరికి అందంగా కనిపించేది ఇంకొకరికి అందంగా కనిపించకపోవచ్చు అనే సందర్భంలో ఈ సామెతను వాడతారు. మొదటి కామన్ మిస్టేక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఈ ఒత్తిడిని తట్టుకోలేను అని అనాల్సి వచ్చినప్పుడు చాలామంది ఐ కెనాట్ కోప్ అప్ విత్ దిస్ ప్రెషర్ అని అంటుంటారు. కానీ ఇది సరియైన ఇంగ్లీష్ కాదు. ఐ కెనాట్ కోప్ విత్ దిస్ ప్రెషర్ అని మాత్రమే అనాలి. కొంతమంది నిపుణులు కూడా ఈ వాక్యాన్ని తప్పుగా మాట్లాడుతుంటారు. కోప్ తర్వాత విత్ అని ప్రిపోజిషన్ని మాత్రమే వాడాలి. అప్ అనే పదం కోప్ తర్వాత వాడబడదు. రెండవ కామన్ మిస్టేక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఆఫీస్కి నడుచుకొని వచ్చాను అని అనాల్సి వచ్చినప్పుడు ఐ కేమ్ టు ఆఫీస్ బై వాక్ అని అంటుంటాం. కానీ ఇది సరియైన ఇంగ్లీష్ కాదు. ఐ కేమ్ టు ఆఫీస్ ఆన్ ఫుట్ అని అనాలి. బై బస్, బై కార్, బై ట్రైన్ అని అనవచ్చు. కానీ బై వాక్ అని అనరాదు. మూడవ కామన్ మిస్టేక్ ఇన్ ఇంగ్లీష్. మీ వాచ్లో టైం ఎంత అని అడిగినప్పుడు వాట్ ఈజ్ ద టైం ఇన్ యువర్ వాచ్ అని అంటుంటాం. కానీ ఇది సరియైన ఇంగ్లీష్ కాదు. వాట్ ఈజ్ ద టైం బై యువర్ వాచ్ అని మాత్రమే అనాలి. నాలుగవ కామన్ మిస్టేక్ ఇన్ ఇంగ్లీష్. మా క్లాస్ రూమ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది అని అనాల్సి వచ్చినప్పుడు అవర్ క్లాస్ రూమ్ ఈజ్ ఇన్ ద సెకండ్ ఫ్లోర్ అని అనరాదు. అవర్ క్లాస్ రూమ్ ఈజ్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్ అని మాత్రమే అనాలి. ఐదవ కామన్ మిస్టేక్ ఇన్ ఇంగ్లీష్. అతని అల్లుళ్ళు ఇంటికి వచ్చారు అని అనాల్సి వచ్చినప్పుడు ఈ సన్ ఇన్ లాస్ హ్యావ్ కమ్ హోమ్ అని అంటుంటాం. కానీ ఇది సరియైన ఇంగ్లీష్ కాదు. ఈ సన్స్ ఇన్ లా హ్యావ్ కమ్ హోమ్ అని మాత్రమే అనాలి. అల్లుళ్ళు అని అనాల్సి వచ్చినప్పుడు సన్స్ ఇన్ లా అని అనాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరికొంత ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ సమాచారంతో మరలా నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంతవరకు నమస్కారం.